నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీలో లొల్లి. నర్సాపూర్ జీ గ్రామస్తులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం. మహిళల ఆర్థిక స్వావలంబనకు వైఎస్ఆర్ చేయూత దోహదం. ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టీకరణ. భువనగిరిలో అటుకుల బతుకమ్మ వేడుకలు. భారీ వర్షంలోనూ బతుకమ్మ ఆడిన మహిళలు. శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు ప్రారంభం. లోక కళ్యాణం కోసం జపాలు, పారాయణాలు, రుద్రయాగం, చండీయాగం. ఇక డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీలో లొల్లి జరిగింది. గ్రామస్తులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు. దళిత బంధు అర్హులకు రాలేదని అడిగిన మహిళను సభ నుంచి బయటకు వెళ్లిపోమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇష్టం వచ్చిన వాళ్లకు దళిత బంధు ఇస్తామంటూ ఆయన వ్యాఖ్యానించడంతో లొల్లి ప్రారంభమైంది. దళిత బంధు వచ్చే వరకు ఓపిక లేకుంటే తామేమీ చేయలేమని, ఇచ్చింది ఎక్కువైతే ఇలాగే ఉంటది, ఒక్కసారి 10 లక్షలు ఇస్తే ఏం చేస్తావో చూపెట్టు అని ఆ మహిళను మంత్రి నిలదీశారు. దళిత బంధు మేమియ్యం, బీజేపీ వాళ్ళతో తిరుగుతున్నారు కదా, వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకో అని ఆయన వ్యాఖ్యానించారు. 500కి ఇస్తాం, మళ్ళీ 2 నెలలకి మళ్ళీ 500కి ఇస్తాం, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ 500, ఇట్లా జరుగుతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఇక దానికి నర్సాపూర్లో ఒక్క మనిషి మిగలకుండా అందరికి ఇస్తాము. మరి ఓళ్ళు తక్కువ పడిపోయారు, ఇలా తక్కువ ఓళ్ళు పడ్డారని మీకు ఓపిక లేకుంటే మేమేం చేయాలా? ఇవ్వకుండా మాట్లాడుకో, మా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటాం. నువ్వేంది మాట్లాడుతాను అట్లా? నువ్వు లేజా బాగా లేజా అనుకో, పోతుందిగా బయట తీసుకుపోని ఓ బయట. అరే మళ్ళా ఇలాంతా మనుషులు కారా కూర్చున్నోళ్ళు? నువ్వు ఇచ్చింది ఎక్కువైతే అట్లనే ఉంటుంది. నిజమా? నువ్వు 10 లక్షల రూపాయలు నీకు ఇస్తే నువ్వు ఏం చేస్తావు కదా చెప్పు. మొదలు నువ్వు చూపెట్టడా ఏం చేస్తావు? నీకు లేదు. అలా 10 లక్షలు రాని ఏ ఖాతాలో పెట్టుకుంటే మనం పూజ చేస్తాం. అవి బాధార్త నేను పెట్టాలా? నువ్వు షాప్ నడిపిస్తావా లేకుంటే ఇంకోటి చేస్తావా? 10 లక్షల రూపాయలు మా ఊర్లో కార్లు ట్రాక్టర్ నిలబెట్టి పెడతారు, ఏమన్నా అన్నం పెడుతుంది? అది లేదు. అందుకొరకు నువ్వు ఏం చేసుకొని బతుకుతావు, నీకు అనుభవం ఏమున్నది అది చూపెట్టమంటున్నాం. అది చూపిస్తే బాధార్త ఇస్తాం. ఆ విధంగా ఇప్పుడు 15 మందికి వచ్చింది. 15 మందికి అంటే 1,50,00,000 రూపాయలు ఇప్పుడు నర్సాపూర్కి ఇస్తున్నాం. మళ్ళీ 2 నెలలకు మళ్ళీ 1,50,00,000, మళ్ళీ 2 నెలలకు మళ్ళీ 1,50,00,000. ఈ ఓపిక లేకుంటే మేమేం చేస్తాం? పోనీ ఎవడో దగ్గరికి అయితే తిరుగుతున్నాం, ఆ దగ్గరికి పోనీ వాళ్ళే ఇస్తారు. పోనీ మా దగ్గర మహిళల ఆర్థిక స్వావలంబనకు, సాధికారతకు వైఎస్ఆర్ చేయూత పథకం ఉపయోగపడుతుందని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కాకినాడలో వైఎస్ఆర్ చేయూత చెక్కున పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వైఎస్ఆర్ చేయూత 3వ విడత కార్యక్రమం ద్వారా 1,02,335 మంది లబ్ధిదారులకు 191.88 కోట్ల మేర ఆర్థిక సహాయం అందుతున్నట్లు వెల్లడించారు. కాకినాడ ఎంపీ వంగ గీత మాట్లాడుతూ, తండ్రి ఆశయాన్ని లక్ష్యంగా చేసుకుని సీఎం వైఎస్ జగన్ పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి అదే విధంగా, ఎందుకంటే అక్క చెల్లెళ్ళు అందరూ సంతోషంగా ఉండాలని, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఆర్థికంగా బలపడాలని, ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ లక్షాధికారి కావాలని ధ్యేయంతో పనిచేసిన మనిషి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తండ్రి బాటలోనే తనయుడు కూడా నడుస్తూ తండ్రి కంట ఒక 10 అడుగులు ముందుకు వేసి ఆయన మన అక్క చెల్లెళ్ళు అందరి కోసం కూడా ఎన్నో పథకాలు కానీ ఎన్నో కార్యక్రమాలు కానీ చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక మహిళ సంతోషంగా ఉంది అంటే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందని. ఏ కుటుంబాన్ని ఒక మహిళ ఏ విధంగా బాధ్యతగా నిర్వర్తిస్తుందో, ఎందుకంటే ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే దాన్ని చక్కపెట్టి దాన్ని సమర్థవంతంగా, ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు అది కొనొద్దు ఇది వాడొద్దు అని. చక్కగా ఫ్యాన్ వేసుకుంటే చల్లగా ఉంటుంది, మంచిగా నిద్ర పడుతుంది, ఫ్యాన్ ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. కాబట్టి మీ అందరికీ నేను ఒక విషయం చెప్పదలిచాను. ముఖ్యంగా మరి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ మంత్రివర్యులు ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు నుంచి క్రిస్టియన్ బాట్లిఫ్ అని ఒక ఆయన వచ్చారు. మహాత్మా గాంధీ జీవితం గురించి అధ్యయనం చేస్తున్నాడు. అతను ప్రపంచం అంతా తిరుగుతూ. నేను కూడా గాంధీజీకి దండం పెడతానని మా గాంధీజీకి దండం పెట్టడానికి ఆయన వచ్చాడు. గాంధీజీ
గాంధీజీ మరణించడానికి ముందు రోజు ఈ దేశంలో పేదవాడి జీవితం మార్చడం కోసం ఒక సైన్యం కావాలని కోరుకున్నాడు. బ్రిటిషర్స్ అడిగారు, గాంధీ గారు మీకు ఎందుకు ఈ స్వాతంత్రం? మేము రైల్వే ట్రాక్లు వేస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం, హాస్పిటల్ కడుతున్నాం, డ్యాములు కడుతున్నాం, ఇన్ని కట్టినాం, నీకు ఎందుకు ఈ స్వాతంత్రం అంటే గాంధీజీ అంటాడు, నా దేశంలో ఎక్కడో పేదరికం అనేటువంటి రోగం చేత పీడింపబడేటువంటి వాడి కంట కన్నీరు తుడవడానికి కావలసిన చట్టాలు నిర్మాణం చేసుకోవడానికి నాకు స్వాతంత్రం కావాలన్నాడు. శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారికి, అలాగే గౌరవ మాజీ మేయర్ గారు ప్రసన్న గారికి, మాజీ కార్పొరేటర్స్కి, ఈ వార్డు ప్రజలు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో భారీ వర్షంలోనూ తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల్లో రెండో రోజు అటుకుల బతుకమ్మను నిర్వహించారు. మహిళలు వర్షంలో తడుస్తూనే ఆడుతూ బతుకమ్మ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఉదయం యాగశాల ప్రవేశం, గణపతి పూజ అనంతరం అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్టోబర్ 5వ తేదీతో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, వాహన సేవలు, అమ్మవారికి నవదుర్గ అలంకరణలు చేస్తున్నారు. లోక కళ్యాణం కోసం ప్రతిరోజు జపాలు, పారాయణాలు, రుద్రయాగం, చండీయాగం నిర్వహిస్తున్నారు. ఇవాళ బ్రహ్మరాంబాదేవి ఉత్సవమూర్తికి శైలపుత్రి అలంకారం చేయనున్నారు. స్వామి అమ్మవార్లకు భృంగి వాహన సేవ నిర్వహించనున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. విశాఖ శ్రీ శారదా పీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో రెండో రోజు రాజశ్యామల అమ్మవారు మహేశ్వరి అవతారంలో దర్శనమిచ్చారు. శూలం, పాశంకుశం, శంఖం చేత పట్టి భక్తులకు అనుగ్రహించారు. అమ్మవారికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి హారతులిచ్చి పూజలు చేశారు. మరోపక్క పీఠ ప్రాంగణంలో చండీ హోమం, రాజశ్యామల హోమం, చతుర్వేద పారాయణ, దేవి భగవత పారాయణ కొనసాగాయి.
మహిళలతో కుంకుమార్చనలు జరిపించారు. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజైన ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ బాలత్రిపుర సుందరి దేవిగా సాక్షాత్కరించింది. మనసు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేశారు. 2 నుండి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలు పెట్టారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలు నైవేద్యంగా నివేదించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవితాన్ని బడుగు బలహీన వర్గాలకు అంకితం చేసిన గొప్ప మహనీయుడని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం అన్నారు. కాచిగూడ అభినందన్ హోటల్లో బాపూజీ 107వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా గుజ్జా సత్యం మాట్లాడుతూ తెలంగాణ సెక్రటేరియట్లో ఓ బ్లాక్ పేరుకు కొండా లక్ష్మణ్ బాపూజీ అని నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా కృష్ణ, బీసీ సైనిక దళం అధ్యక్షుడు ఉదయ్ కుమార్ నేత, సురేష్ చోటుపల్లి, బీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాబూజీకి జోహార్, కొండా లక్ష్మణ్ బాబూజీకి. ఈనాడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. పోరాట వీరుడు, జీవితకాలం అంతా కూడా పోరాటాలనే తన జీవిత పందాగా మార్చుకొని భారతదేశంలో ఏకైక నాయకుడు. రాజ్యాంగ స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి మొదలైతేనే రైతు పోరాటము, చేనేత పోరాటము, వెనుకబడిన వర్గాల వైపు నుంచి పోరాటము, తెలంగాణ తొలిదశ మలిదశ పోరాటాల్లో జీవితకాలం అంతా కూడా పోరాటాలనే తన పంతగా ఎన్నుకొని మా అందరికీ బీసీలకు ఒక ఆరాధ్య దైవుడై భారతదేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా వెలిగిన
ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారికి మేమంతా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. మరి కొండా లక్ష్మణ్ బాబూజీ గారు తన జీవితకాలం అంతా కూడా బలహీన వర్గాల కోసం, పేదల కోసం, వెనుకబడిన వర్గాల కోసం, శ్రామికుల కోసం ఎన్నో తన జీవితం అంతా కూడా త్యాగాలు చేస్తూ, అలాగే 1952లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, తర్వాత 2 సార్లు మంత్రిగా పనిచేసి, దాని తర్వాత స్పీకర్గా కూడా తన రాజకీయ జీవితంలో ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగాడు. మరి ఇందులో భాగంగా ఒకనాడు బీపీ మండల్ కమిషన్కి వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ గారు వ్యతిరేకంగా చేసిన, పార్లమెంట్ సాక్షిగా వ్యతిరేకంగా చేసిన ఒక మాటకి బాధపడి కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, తెలంగాణ కొరకు కూడా తన పదవులను త్యాగం చేసి, తెలంగాణ వచ్చేంత వరకు కూడా నేను ఎలాంటి పదవిని స్వీకరించనని చెప్పిన మాట మీదనే నిలబడిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. ఒక బ్లాక్ని కొండా లక్ష్మణ్ బాబూజీ బ్లాక్గా నామకరణం చేయాలని, అలాగే కొండా లక్ష్మణ్ బాబూజీ ధైర్య సాహసాలు, గొప్ప రాజనీతిజ్ఞత, వీటన్నిటికి సంబంధించిన పాఠ్య పుస్తకాల్లో విద్యార్థులకు, తెలంగాణ సిలబస్లో విద్యార్థులకు ఒక పాఠ్య పుస్తకంలో తన జీవిత చరిత్రను బోధించాలని, అలాగే తెలంగాణ చట్టసభల్లో భారతరత్న ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని ఈరోజు ఈ జయంతి వేడుకల సందర్భంగా మేమందరం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించదలిచాం. స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, కమిషనర్ సల్వాది సమ్మయ్య, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక శాస్త్రి చౌరస్తా వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాదిలో వచ్చే బాపూజీ జయంతి నాటికి ఆయన విగ్రహాన్ని నెలకొల్పుతామని అన్నారు. బంధువులందరికీ నమస్కారం. లక్ష్మణ్ బాబు జయంతి రోజు ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. లక్ష్మణ్ బాబు ఇంతకుముందు చెప్తా ఉన్నా, మా రాజారాం అన్న కూడా మా కులం కోసం ఈ స్టాచ్యూ పెట్టిమని చెప్పి, కులం కోసం స్టాచ్యూ కాదు, తెలంగాణ కోసం. నాకు లక్ష్మణ్ బాబుజీ అంటే నాకు చాలా గౌరవము. కులం వాళ్ళని చూడకుండా నేను తెలంగాణ వాద్యాలు చూసి వారికి 100% ఇక్కడ స్టాచ్యూ పెట్టే ఏర్పాటు నేను చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాను. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే వారి కూతురు నా తొలి, నాతో కలిసి పనిచేస్తారు వారి కూతురు, వారి అల్లుడు, వాళ్ళందరూ కూడా నాకు చాలా చాలా అత్యంత సన్నిహితులు కూడా. వాళ్ళు మామూలుగా పనిచేయడం కాదు, అత్యంత సన్నిహితులు కూడా. సో మీ అందరికీ నేను ఇప్పుడు ఈ జయంతి సందర్భంగా, లక్ష్మణ్ బాబూజీ జయంతి సందర్భంగా ఏం చెప్తా ఉన్నానంటే, తప్పకుండా వచ్చే జయంతి లోపల మనం ఒక విగ్రహావిష్కరణ చేస్తున్నాం.
బతుకమ్మ సంబరాలు జరుపుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలు అందజేయడం ఎంతో సంతోషకరంగా ఉందని వికారాబాద్ జిల్లా బోమ్రాజ్పేట ఎంపీపీ హేమీబాయి అన్నారు. బురహాన్పూర్లో ఆమె బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు నారాయణ రెడ్డి, సేవాలాల్ అధ్యక్షుడు దేశ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు పక్క ఊర్లకు పోలేక మనూర్లకు పోలేక రాలేవు అన్ని కూడా. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి కేసీఆర్ కిట్టు, పెళ్లి అయిన తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎన్నో స్కీమ్లు ఆడపిల్లల గురించి చేస్తున్నాడు. కాబట్టి ఆయన మనల్ని ఎంత గౌరవిస్తున్నాడో మనం కూడా అదే విధంగా ఆయన కృతజ్ఞతగా ఉండాలి తప్ప విమర్శించడం అనేది కాదు. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఒక చిన్న చీర 200 చీర ఇచ్చినా గౌరవంగా తీసుకుంటాం. అది మనం సాంప్రదాయంగా నేర్చుకున్నటువంటి ఇది. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ వచ్చేసిన పెద్దలు చీరల పంపిణీ కార్యక్రమం చేస్తారు, గౌరవంగా తీసుకొని పోవాలని కోరుకుంటూ తెలుగు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని టీపీసీసీ కార్యదర్శి దైద రవీందర్ అన్నారు. నల్గొండ జిల్లా నకరేకల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాపూజీ జయంతి వేడుకలో ఆయన మాట్లాడుతూ సమాజానికి స్ఫూర్తిదాయకం కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. పేద ప్రజల్లో చైతన్యం కోరుతూ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన గొప్ప నాయకుడు బాపూజీ అని ప్రస్తుతించారు. ఆయన సేవలు మరవలేవని గుర్తు చేశారు. జోహార్ కొండా లక్ష్మణ్ బాపూజీ, జోహార్ జోహార్, జోహార్ కొండా లక్ష్మణ్ బాపూజీ, జోహార్ జోహార్. కాంగ్రెస్ ఐ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, కాంగ్రెస్ ఐ జిందాబాద్. వర్ధిల్లాలి సోనియా గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కోమటిరెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జోహార్ కొండా లక్ష్మణ్ బాపూజీ, జోహార్ జోహార్ కొండా లక్ష్మణ్ బాపూజీ, జోహార్. ఈ తెలంగాణ సమాజానికి ఒక స్ఫూర్తివంతమైనటువంటి నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. తొలి దేశ ఉద్యమంలో తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. తాను పేద వర్గాల ప్రజల కోసం అహర్నిశలు తన జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారు చూపినటువంటి బాటని ఉన్నటువంటి యువతరం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దళిత జాతి ఉద్ధరణ కోసం కానీ చేనేత కార్మికుల యొక్క సహకార సంఘాల ఏర్పాటులో వారి చేతి వృత్తులు కాపాడంలో వారు పేద ప్రజల పట్ల వారి యొక్క జీవన విధానంలో ఒక మార్పు తీసుకొచ్చి గొప్పగా ఏర్పరిచినటువంటి తెలంగాణ సమాజం ఏర్పరిచిన గొప్ప నాయకుడు బాపూజీ గారు. మరి అటువంటి నాయకుడు తొలిదేశ తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేస్తే మరి దేశ ఉద్యమంలో
గౌరవ పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మల్లేశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాజీనామా చేసిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ. అటువంటి వ్యక్తులు ఈరోజు తెలంగాణ వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి వారు చేసినటువంటి త్యాగంతో ఈరోజు తెలంగాణ ఏర్పాటైనటువంటి సందర్భం. మరి అటువంటి నాయకుల యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఈరోజు ఈయనగాచమైన నక్కలపాయినట్టు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆకాంక్షలతోటి, ఏ ఆశయాలతోటి, ఏ ఆలోచనలతోటి తెలంగాణ ఏర్పడదో ఈరోజు అన్ని కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీలో లొల్లి. నర్సాపూర్ జీ గ్రామస్తులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం. మహిళల ఆర్థిక స్వావలంబనకు వైఎస్ఆర్ చేయూత దోహదం. ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టీకరణ. భువనగిరిలో అటుకుల బతుకమ్మ వేడుకలు. భారీ వర్షంలోనూ బతుకమ్మ ఆడిన మహిళలు. శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు ప్రారంభం. లోక కళ్యాణం కోసం జపాలు, పారాయణాలు, రుద్రయాగం, చండీయాగం. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.